3 దశాబ్దాల తర్వాత అస్థిన రాజకీయాల యొక్క రంగు రుచి వాసనను మార్చేసి మనమందరం ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రజలు ఢిల్లీలో నెల రోజుల క్రితం ఏ సర్వే ఏజెన్సీని అడిగినా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది, కేజ్రీవాల్ మళ్ళీ గెలుస్తాడు అనేటువంటి ఒక వాతావరణంలోంచి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందు ఉంచడం మొదలుపెట్టినాము. తప్పులంటే ఏం చేసిర్రు? చెల్లె కవితతో కలిసి సీసాలు అమ్మారు, ఒక్కరు అమ్మలేరు. ముఖ్యమంత్రి గారు అమ్మారు, ఉప ముఖ్యమంత్రి గారు అమ్మారు. వారి మంత్రులలో చాలా మంది అవినీతి పనులు అనేటువంటి ఒక ముద్రపడి జైలుకు పోయి వచ్చింది. దేంట్లో పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ? అన్నా హజారే ఢిల్లీలో ఈ దేశంలో అవినీతి ఎక్కువైంది, రాజకీయాలలో అవినీతి పేరుకొనిపోతుంది, ఈ దేశ రాజకీయ యవనిక నుంచి అవినీతిని పారదోలాలని ఒక నిరాహార దీక్ష చేస్తే ఆ దీక్షలకే పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. పుట్టినప్పుడు మంచిగా కనబడ్డారు, తెల్లబట్టలు వేసుకొని. రాను రాను దాని మీద బురద వేసుకున్నారు. ఆ బురద ఏం బురద వేసుకున్నారు? అవినీతి బురద వేసుకున్నారు. అట్లాంటి అవినీతి కాదు. సీసాలు అమ్మి శీష్ మహల్ బంగ్లా కట్టుకున్నాడు సార్.